ప్రపంచంలో ఎన్నో దేశాలుండంగా ప్రభు ఇజ్రాయెల్‌లోని బెత్లెహేంలోనే ఎందుకు జన్మించాలి? దిస్ ఈస్ డే 4 ఆఫ్ 25 డేస్ 25 సీక్రెట్స్ ఆఫ్ క్రిస్మస్. ద హిడెన్ క్రిస్మస్‌లో ప్రవక్తలు క్రీస్తు పుట్టడానికి శతాబ్దాల ముందే ఇజ్రాయేలు భవిష్యత్ పాలకుడు రాజైన దావీదు స్వస్థలమైన బెత్లెహేంలో ఉద్భవిస్తాడని మీకా ప్రవక్త ప్రకటించాడు. ఆయన వచ్చేదే ప్రవచనాలు నెరవేర్చడానికి కాబట్టి ప్రభువు దావీదు వంశంలోను, యూదా గోత్రములోను దావీదు స్వస్థలమైన బెత్లెహేంలో ఉద్భవించాడు. ఇజ్రాయెల్‌లో జన్మించాడు కాబట్టి ఆయన ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడా? ముమ్మాటికి కాదు. మీరే చెప్పండి. ఒక దేశానికో, ఒక వర్గానికో మాత్రం ఆయన దేవుడైతే, ఆయన నిజ దేవుడు ఎలా అవుతాడు? గాడ్ ఈజ్ సమ్‌వన్ హూ ఈజ్ ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. ఓమ్నిసెంట్ అంటే సర్వజ్ఞాని. ఓమ్నిప్రెజెంట్ అంటే సర్వమంతా వ్యాపించినవాడు. ఈ అన్ని క్వాలిటీస్ మన ప్రభువులో ఉన్నాయి. అంతేకాదు దూత గొల్లలకు వార్త తెలియజేస్తూ, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త అని తెలియజేస్తుంది గాని, ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే శుభవార్త అని తెలియజేయదు. ఎందుకనగా యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వాతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తునందు మనమందరం ఏకమై ఉన్నామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు.